Very good morning, everyone. Myself, Rodda Pramila, lecturer in Commerce in Government Degree College, Siddipet. In this video, I am going to explain about partnership deed. Partnership agreement, partnership items and components of deed, the rights of the partners, the duties of partners, the liabilities of the partnership when the partnership is not legally binding, and partnership deed. It is very important in this chapter. This topic covers BCom first year, first semester, BCom computers first year, first semester. Okay, now we are discussed partnership agreement. Partnership agreement. Okay, partnership agreement. What is the partnership agreement? What is the partnership agreement? భాగస్వామ్య ఒప్పందము అంటే భాగస్వామ్య వ్యాపారంలో ఇద్దరు లేదా అంతకు మించి వ్యక్తులు ఉంటారు. ఈ వ్యక్తుల మధ్య అనేక విషయాలపై ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుంది. ఈ విధమైన ఒప్పందాన్ని మనము పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనడం జరుగుతుంది. ఓకే, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఏ షరతుల మీద కొనసాగాలి అనేది ఇంపార్టెంట్ అయి ఉంటుంది. అయితే భాగస్థుల మధ్య భాగస్వామ్య షరతులు, నిబంధనలు ఇవి లిఖితపూర్వకంగా ఉండాలి. అంటే రాసి ఉండాలి, రాసుకోవడం జరగాలి. అవి వారి యొక్క హక్కులు, బాధ్యతలు, విధులు మొదలైన అంశాలు. మనము మొట్టమొదటిగా చూసుకుంటే ఇది ఒక్కొక్కసారి అంటే ఇది లిఖితపూర్వకంగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఉండడం వలన అవకాశాలు ఏంటి అంటే ఒకవేళ భాగస్వాముల మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ యొక్క కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే భాగస్వామ్య ఒప్పందంలో సాధారణంగా ఉండే కాంపోనెంట్స్ ఆఫ్ డీడ్స్ ఉండే అంశాలు. ఓకే, వాట్ ఈజ్ ఎ డీడ్? ఈజ్ రిటన్ ఇన్స్ట్రుమెంట్. ఇట్ ఈజ్ ఏ రిటన్ ఇన్స్ట్రుమెంట్. ఇట్ కంటైన్స్ ఏ కాంట్రాక్ట్, ఈజ్ సైన్డ్ and delivered by the parties, generally used for the convenience of title in real property. Okay, partnership, formation of partnership deed or firm. In the Partnership Act 1932, there are no section related for compulsory registration for partnership deed or firm, but non-registration restricts the partners or the firm from taking any legal action. ఇక్కడ ఏమి అంటే 1932 చట్టంలో
భారతీయ కంపెనీల చట్టము 32 చట్టములు, భాగస్వామ్య చట్టము 32లో ఎలాంటివి ఈ యొక్క లిఖితపూర్వకంగా ఉండాల్సిన అవసరం ఏమి లేదు అనేది కనిపిస్తుంది. అయితే ఒకవేళ అలా కాకుండా లేకపోతే లిఖితపూర్వకంగా మామూలుగా నోటి మాట ద్వారానే ఉండినట్లయితే వారు ఏ విధంగా కూడా వారి యొక్క వివాదాలను పరిష్కరించుకోవడం కోసం కోర్టుకు వెళ్ళినా కూడా చెల్లని పరిస్థితిలో ఉంటుంది. ద రిజిస్ట్రేషన్ నాన్ రిజిస్ట్రేషన్ రిస్ట్రిక్ట్ ద పార్ట్నర్స్ ఆర్ ద ఫిర్మ్ from taking any legal action. Partnership. Registration of the firm is not compulsory, but non-registration restricts the partners or the firm from taking any legal action. Not compulsory, but any legal actions. You don't take any legal actions. Partnership deed, firm, non-registered partnership agreement and firm, registered partnership agreement and firm. Non-registered partnership and registered partnership. How is it? Effect of registration of partnership agreement and firm. ఏ విధంగా ఎఫెక్ట్ ఇస్తుంది ఒకవేళ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ని చేసుకున్నట్లయితే, లిఖితపూర్వకంగా రాసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటున్నాయి. పవర్ ఆఫ్ ఫైల్ కేస్ ఇన్ ద కోర్ట్ బై ఏ పార్ట్నర్ అగెయిన్స్ట్ టు ద అదర్ పార్ట్నర్స్ ఆఫ్ ఆర్ ఫిర్మ్. ఒక పవర్, ఒక శక్తి వస్తుంది, ఒక న్యాయ సంబంధమైన తీర్పు మనకు పొందుకోవడానికి ఒక ఆధారం అనేది దొరుకుతుంది. ఏంటిది? రిజిస్ట్రేషన్ చేపిస్తే, భాగస్వామ్య వ్యాపార సంస్థను రిజిస్ట్రేషన్ చేపిస్తే ఇతర భాగస్థుల నుండి ఎలాంటి వివాదాలు తలెత్తినప్పుడు దానిని కోర్టు ద్వారా పరిష్కరించుకోవడానికి ఒక ఆధారం అనేది కనిపిస్తుంది. నెక్స్ట్, పవర్ టు ఫైల్ case in the court by a partner of firm against to the third party of firm. ఇక మూడో వ్యక్తి, భాగస్వామ్యము కాకుండా, భాగస్వామ్యంలోని భాగస్థులే కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ యొక్క భాగస్వామ్య వ్యాపార సంస్థ పైన ఏదైనా వివాదాలు తలెత్తినప్పుడు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. పవర్ టు క్లెయిమ్ సెట్ ఆఫ్, ఏదైనా సరే దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఏంటి? ఎఫెక్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. నెక్స్ట్, అప్లికేషన్ ఫామ్ ఆఫ్ పార్ట్నర్షిప్ డీడ్. ఓకే, we are seeing in the agreement form, application form. Okay, partnership application form, agreement deed. Next, we are seeing this partnership deed, completed deed. Partnership firm. Procedure to create partnership deed and register and partnership firm. Choosing a partnership firm name, the partners are free to choose any name as they desire for their partnership firm object to the follow rules. ఈ కింది రూల్స్ అనుసరించి కొన్ని పేర్లను, వాళ్ళ ఇష్టమున్న పేర్లను ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపార సంస్థ అంటే అనేకమైన పేర్లు ఉన్నాయి కదా, చాలా పేర్లు మనం చూస్తూ ఉంటాం. చాలా పేర్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రామ్ కో అండ్ బ్రదర్స్ ఇలాంటివి. ఇది ఏమంటాం మనం దీన్ని? పార్ట్నర్షిప్. ఓకే, ఇన్ the name must not too identical or similar to the name of
another existing firm during similar business so as to lead టు కన్ఫ్యూజన్లో ఉండే పేర్లు ఏం పెట్టుకోకూడదు. నెక్స్ట్ ఏంటిదంటే ఇంతకుముందు ఏదైనా కంపెనీ అలాంటి పేరు కలిగి ఉన్న దాన్ని కూడా మనము కాపీ కొట్టకుండాన్నట్లుగా ఉండాలి. ద రీజన్ ఫర్ దీస్ రూల్ బీయింగ్ దట్ ద రెప్యుటేషన్ ఆర్ గుడ్ విల్ ఆఫ్ ఎ ఫిల్మ్ మే బీ ఇంజూర్డ్. అలా చేయడం వలన నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఏంటి అంటే ఇఫ్ ఏ న్యూ ఫిల్మ్ క్లౌడ్ could adopt an allied name. Next, the name must not contain words like crown, emperor, empress, empire to words expressing or implying the sanction, approval or patronage of gout expect when the state gout signifies its consist to writing to the use of the such words as part of the film name section 58(3) how to create a partnership deed. A partnership deed, the document in which the respective rights and obligations of the members of partnership is written is called the partnership deed. A partnership deed agreement may be written or oral. However, practically oral agreement does not have any value for tax purpose and therefore the partnership agreement should be written. The follow are the essential characteristics of the partnership deed. Number 1, name and address of the firm as well as all the partners. Okay, ప్రతి ఒక్క పార్ట్నర్ యొక్క పేరు ఉండాలి. ఆ యొక్క డీడ్లో ఏముండాలి, పేరు కంపల్సరీ ఉండాలి. అలాగే నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద ఫిర్మ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ద పార్ట్నర్స్ ఆల్సో. ఆ యొక్క సంస్థ పేరు, వ్యాపార సంస్థ పేరు, వారి యొక్క పేర్లు, భాగస్ల పేర్లు, వారి యొక్క వివరాలు, వృత్తి వివరాలు, నివాసం మొదలైన వివరాలన్నీ కూడా ఉండాలి. నెంబర్ 2, నేచర్ ఆఫ్ బిజినెస్ టు బీ క్యారీడ్ ఆన్. వ్యాపార సంస్థ యొక్క విధానము ఎలాంటిది, దాని యొక్క ఉద్దేశం ఏంటిది, అలాంటిది కూడా అందులో పొందుపరచాలి. అలాగే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్, కంపల్సరిగా కాల పరిమితి, కాలము ఎంతవరకు ఆ యొక్క పెట్టాలి అనుకుంటున్నారు, దాన్ని కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నారు. భాగస్వామ్య వ్యాపార సంస్థను ఎంతవరకు, ఏ కాలం వరకు, 10 సంవత్సరాల 20 సంవత్సరాల మేబీ దానిని కూడా ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్, డ్యూరేషన్ ఆఫ్ ద పార్ట్నర్షిప్, వెదర్ ఆఫ్ ద ఎ ఫిక్స్డ్ పీరియడ్ ఆర్ ప్రాజెక్ట్. ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే దాన్ని ముగింపు వరకైనా లేదా ఫిక్స్డ్ పీరియడ్ ఏదైనా సంవత్సరము దాన్ని ముగింపుగా చూసుకున్నట్లయితే దానిని సంస్థను మూసివేయు పరిస్థితులను మూసివేయు విధానం కూడా ఇందులో తెలియపరచుకోవాలి. డ్యూరేషన్ ఆఫ్ ద పార్ట్నర్షిప్. నెక్స్ట్, క్యాపిటల్ కంట్రిబ్యూషన్ బై ఈచ్ పార్ట్నర్స్. ప్రతి పార్ట్నర్ యొక్క పెట్టుబడి వివరాలు కూడా తెలియపరచాలి, చూపించాలి. లాభ నష్టాల నిష్పత్తి విషయాన్ని తెలుసుకోవడం కోసం ఇది సహాయం చేస్తుంది. అలాగే క్యాపిటల్ కంట్రిబ్యూషన్ బై ఈచ్ పార్ట్నర్. అలాగే ప్రాఫిట్ షేరింగ్ రేషియో అమాంగ్ ద పార్ట్నర్స్. ప్రాఫిట్ షేరింగ్, లాభ నష్టాల నిష్పత్తి వివరాలను కూడా ఒక్కొక్కరు ఎంతెంతగా, ఎవరిది ఎంత నిష్పత్తి అనేది కూడా తెలుసుకోవాలి, పెట్టుకోవాలి. నెక్స్ట్,
The above are the minimum essential which are the required in all partnership deed. The partners may also mention any additional clauses. Some of the example of additional clauses which may be mentioned to the in the partnership deed are mentioned below. Number 1, interest or partners capital, partners loan and interest, if any, to be charged on drawings. Salaries, commissions, if any, payable to partners. ఇక్కడ పార్ట్నర్స్కి సంబంధించినవి ఏదైనా మూలధనాలు కానీ, పెట్టుబడులు కానీ, లోన్స్ కానీ, లేదా ఇంట్రెస్ట్లు కానీ, ఇలాంటివి కూడా ఇందులో పొందుపరచుకోవాల్సింది ఉంటుంది. ఇంకా మిగతావి సాలరీస్, ఒకవేళ ఎవరికైనా కమిషన్ ఇవ్వాలి అని అనుకుంటే కమిషన్, లేదంటే ఏదైనా పే చేయాలి అని అనుకున్నప్పుడు, పార్ట్నర్స్కి పే చేయాలి అని అనుకున్నప్పుడు కూడా అందులో పెట్టుకోవాలి. భాగస్ల సొంత వాడకాలు, భాగస్ల పెట్టుబడులపై చెల్లించవలసిన వడ్డీ శాతము, సొంత వాడకాలు, అట్టి వాడకాలపైన భాగస్తులు చెల్లించిన వడ్డీ శాతం ఎంత. తర్వాత సంస్థ నిర్వహణలో భాగస్ల పాత్రలు ఏమిటి, మెథడ్ ఆఫ్ ప్రిపేరింగ్ అకౌంట్స్ అండ్ అరేంజ్మెంట్ ఫర్ ఆడిట్కి సంబంధించిన విషయాలు ఏ విధానంలో అవలంబించాలి. డివిజన్ ఆఫ్ టాస్క్ అండ్ రెస్పాన్సిబిలిటీ, ద డ్యూటీస్, పవర్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ఫర్ ఆల్ ద పార్ట్నర్స్. డివిజన్ ఆఫ్ ద టాస్క్ అండ్ రెస్పాన్సిబిలిటీ, వారి యొక్క బాధ్యతలు, వారి యొక్క డ్యూటీస్, వారి యొక్క బాధ్యతలను ఏవేవి అనేది వాళ్ళు చూసుకోవాలి. సంస్థ ఖాతాలను తయారు చేసే పద్ధతి, ఆడిట్ ఏ విధంగా చేయించాలి, భాగస్ల మధ్య పని విభజన, భాగస్లను చేర్చుకునేటప్పటికి పదవి విరమణ చేసినప్పుడు, భాగస్సుడు మరణించినప్పుడు అనుసరించవలసిన విధానాలు. నెక్స్ట్ రూల్స్ టు బీ ఫాలోడ్ ఇన్ కేస్ ఆఫ్ రిటైర్మెంట్, డెత్ అండ్ అడ్మిషన్ ఆఫ్ ఏ partners. The partnership deed created by the partners should be on a stamp paper in accordance with the Indian Stamp Act, and each partner should have a copy of the partnership deed. A copy of the partnership deed should also be filed with the registrar of firm in case the firm is being registered. ఇక్కడ ఇంకేం చూడడం జరుగుతుంది అంటే, సంస్థ భాగస్లను చేర్చుకున్నప్పుడు, పదవీ విరమణ చేసినప్పుడు, భాగస్థుడు మరణించినప్పుడు అనుసరించవలసిన విధానాలను కూడా పొందుపరచాలి. భాగస్థుడు ఒకవేళ మోసం లేదా అధికార దుర్వినియోగం చేయాలి అని చేసినప్పుడు కనుక అనుసరించవలసిన విధానం ఏంటిది. భాగస్థులలో తగాదాలు వచ్చినప్పుడు కోర్టుకు పోకుండా మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకునే పద్ధతులు. తర్వాత భాగస్వామ్య వ్యాపారానికి స్వభావానికి అనుగుణంగా ఉండే ఇతర అంశాలను కూడా ఇందులో పొందుపరుచుకోవాలి. అలాగే ప్రతి ఒక్క భాగస్సుని దగ్గర ఈ యొక్క భాగస్వామ్య చట్టం క్రింద నమోదు చేయించుకొనబడిన ఒక కాపీని ప్రతి భాగస్థుడు కూడా తన దగ్గర పొందుపరుచుకోవాలి. అలాగే ఇంకొక కాపీ కూడా రిజిస్ట్రార్ దగ్గర ఉండడం జరుగుతుంది. అది ఎందుకు అంటే, కంపెనీల చట్టంలో, భారత భాగస్వామ్య కంపెనీల చట్టంలో, భాగస్వామ్య వ్యాపార చట్టంలో ఇది నమోదు కాబడినది కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే తగాదాలు తలెత్తినా ఇది కంపెనీల కోర్టు ద్వారా న్యాయం పొందడానికి ఇది సహాయపడుతుంది.
ఒకవేళ భాగస్వామ్యం ఒప్పందం లేనప్పుడు ఏమిటి పరిస్థితి? భాగస్థులందరూ సమానులే, అన్ని రకాల లాభనష్టాలను సమానంగా పంచుకుంటారు. మరి ఒకవేళ భాగస్థుల ఒప్పందము లేకపోతే ఏమిటి? భాగస్థుల పెట్టుబడులపై వడ్డీ ఉండదు. ఒప్పందం లేకపోతే ఏంటి ఉంటుంది? భాగస్థులందరూ సమానులుగా ఉంటారు. ఒకవేళ ఒప్పందం ఉంటే వారికి ఎవరికి కమిషన్ ఇవ్వాలి, ఎవరికి శాలరీ ఇవ్వాలి, అలాంటివన్నీ రాసుకోవడం జరుగుతుంది. ఒప్పందం లేకపోతే భాగస్థులందరూ సమానులుగా ఉండడం జరుగుతుంది. ఆ విధంగా లాభ నష్టాలను సమానంగా పంచుకోవాల్సి వస్తుంది. ఒప్పందం ఉన్నప్పుడు లాభ నష్టాలు అనే విధంగా అంటే వారి యొక్క పెట్టుబడికి సంబంధించిన నిష్పత్తులలో వారు పెట్టుబడి ఏదైతే తీసుకొస్తున్నారో వారి యొక్క వాటా మూలధనం మేరకు వారికి లాభాలను నష్టాలను పంచడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ లేకపోతే సమానంగా లాభ నష్టాలు పంచుకోవాలి. నెక్స్ట్ మూడవది ఏంటి? సక్రియ భాగస్థుడికి ఎలాంటి జీతమును చెల్లించకూడదు ఒప్పందం లేనప్పుడు. తర్వాత ఏ భాగస్థుడైనా సరే మూలధనం కాక అదనంగా తన సంస్థకు అప్పిచ్చినప్పుడు సొమ్ముపై సంవత్సరానికి 6% మించకుండా వడ్డీ తీసుకోవడానికి హక్కు ఉంటుంది. అదే ఒప్పందం ఉంటే సపరేటే ఉంటుంది. అలాగే ఈ సంస్థ యొక్క పద్దు పుస్తకాలు పత్రాలు కేంద్ర కార్యాలయం వద్ద ఉంచాలంట. ఓకేనా? ఉంచాల్సి వస్తుంది. ఏంటిది అప్పుడు? ఎప్పుడు అది? ఏ సమయంలో అంటే భాగస్వామ్య సంస్థకు ఒప్పందం లేనప్పుడు. అలాగే ఏ భాగస్థుడైనా ఈ పుస్తకంలోని విషయాలను నకళ్లను అంటే కాపీ చేసి ఇతర వ్యాపార సమయాలలో తీసుకోవచ్చును. కాబట్టి వీటిని ఉద్దేశించి దృష్టిలో పెట్టుకొని ప్రతి భాగస్వామ్య వ్యాపార సంస్థ నమోదు చేయించుకోవడమే శ్రేయస్కరంగా ఉంటుంది. నెక్స్ట్, హౌ టు రిజిస్టర్ ఏ పార్ట్నర్షిప్ ఫిర్మ్ ఇన్ ఇండియా. Partnership in India are governed by the Indian Partnership Act 1932. As per the Partnership Act, registration of partnership firms is optional and is entirely in the description of the partners. The partners may or may not register their partnership agreement. In case partnership deed is not registered, they may not be able to enjoy the benefits which a registered partnership firm enjoys. Registration of partnership firm may be done before starting the business or any time during continuation of the partnership. However, where the firm intend to file a case in the court to enforce rights arising from the contract, the registration should be done before filing the case. Okay. The procedure to registration of partnership firm in India is fairly simple. An application and the prescribed fees are required to be submitted to the registrar of firms of the state in which the firm is situated. The following documents are also required to be submitted along with the application. Next, application for registration in form number 1, duly filled affidavit and certified true copy of the partnership deed. ట్రూ కాపీ ప్రతి ఒక్కొక్కరి దగ్గర ఈ యొక్క పార్ట్నర్షిప్ కాపీ ఉండాల్సింది ఉంటుంది.
రియల్ ఎస్టేట్ పర్చేజ్ అగ్రిమెంట్. ఇది రియల్ ఎస్టేట్ అగ్రిమెంట్ ఏదైతే చేసుకుంటున్నారో దానికి సంబంధించినది. ఓనర్ ప్రూఫ్ ఆఫ్ ద నెక్స్ట్ ద అప్లికేషన్ ఆస్ statement must be signed by all the partners or by their agents especially authorized in this behalf when the registrar is satisfied with the points stated in the partnership deed. He shall record an entry of the statement in a register called the register of firm and issue a certificate of registration. Section 59. The register of firm maintained at the office of the registrar contains complaint and up to date information about each registered firm. This registrar of firm is open to inspection by any person on payment of the prescribed fees. Section 66. It should however be noted that registration with the registrar of firm is different from registration with the income tax department. It is mandatory for all firms to apply to registration with the income tax department and have a PAN card. After obtaining a PAN card, the partnership firm would be required to open a current account in the name of the partnership firm and operate all its operations through this bank account. ఓపెన్ అయిన తర్వాత భాగస్వామ్య వ్యాపార సంస్థకు సంబంధించిన ఒక సపరేట్ ఖాతా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ యొక్క ఖాతా ఓపెన్ చేసి ఆ ఖాతా ద్వారానే జాయింట్ ఖాతా ఓపెన్ చేసి ఆ యొక్క ఖాతా ద్వారానే ప్రతి ఒక్క లావాదేవీలను నడిపించుకోవాల్సిన అవసరము ఏర్పడుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాము ఒక 500,000 రూపీస్ తోటి ఒక కంపెనీని వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. ఇది భారత భాగస్వామ్య వ్యాపార సంస్థ. ఇవి చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు ఎంత పర్సెంటేజ్. కమల్జీత్ సింగ్ పార్టీ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్ 25%. తర్వాత పూర్ణేందర్ కుమార్ పార్టీ ఆఫ్ ద సెకండ్ పార్ట్ 25%. తర్వాత గున్షిత్ సింగ్ పార్టీ ఆఫ్ ద థర్డ్ పార్ట్ 25%. నీలం రాణి పార్ట్ ఆఫ్ ద ఫోర్త్ పార్ట్ 25. టోటల్ 100%. ఈ విధంగా వారి యొక్క రిజిస్ట్రేషన్ నేను మీకోసం డౌన్లోడ్ చేశాను. ఇది కంపెనీ రిజిస్ట్రార్లో అందరూ సైన్ చేసింది. ప్రతి ఒక్క పార్ట్నర్ ఇక్కడ సిగ్నేచర్స్ ఉన్నాయి. అదేవిధంగా రిజిస్ట్రార్ దగ్గర కూడా రిజిస్టర్ అయినట్టు రౌండ్ షీల్ కూడా మనకు కనిపిస్తుంది. ఓకే, ఒకసారి మనము భాగస్తుల యొక్క హక్కులు, విధులు మరియు బాధ్యతలను గురించి చూసుకుందాము. భాగస్తుల హక్కులు. ప్రతి భాగస్వామికి వ్యాపార నిర్వహణలో సమాన హక్కులు గలవై, అయితే పంచుకునడానికి సమానంగా పంచుకోవడానికి హక్కు ఉన్నది. నష్టాలను కూడా సమానంగా పంచుకోవాలి. ఏ విధంగా లాభాలను అయితే పంచుకుంటున్నారో ఆ విధంగా నష్టాలను కూడా పంచుకోవాల్సిన హక్కు ఉంటుంది. తర్వాత పద్దు పుస్తకాలను, ఇతర పుస్తకాలను తనిఖీ చేయడానికి కూడా వారికి హక్కు ఉంటుంది. వాటి యొక్క కాపీస్ను కూడా తీసుకునే అవకాశము కలిగి ఉంటారు. వ్యాపార నిర్ణయాలు చేయడానికి, ఏదైనా కూడా వ్యాపార నిర్ణయం చేసుకోవడానికి ప్రతి భాగస్తునికి సమానమైన స్వేచ్ఛ
ఉంటుంది, తప్పకుండా వారి యొక్క హక్కు అది. తర్వాత అభిప్రాయాలను, వ్యాపారపరమైన అభిప్రాయాలను వెల్లడి చేయడానికి కూడా ఈ యొక్క అభిప్రాయాన్ని కూడా వెల్లడి చేయవచ్చును. భాగస్వామికి అప్పు ఇచ్చిన ఎడల, ఒకవేళ భాగస్వామి తన సంస్థకు అప్పు ఇస్తే దానిని 6% వడ్డీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సంవత్సరానికి 6% వడ్డీ. ఇక భాగస్ల సంస్థ యొక్క ఆస్తులపై సమిష్టి హక్కు కలిగి ఉంటారు. ఏదైతే భాగస్వామి వ్యాపార సంస్థ ఉంటుందో దాని యొక్క ఆస్తులు మనము ఒక్కొక్కసారి కొన్ని వ్యాపార స్వభావం కలిగిన విధానంగా ఆస్తులను కొనుగోలు చేయాల్సింది ఉంటుంది. కొన్ని మిషన్స్ కొనడం జరుగుతుంది, కొన్ని వెహికల్స్ కొనడం జరుగుతుంది, లేదా ట్రాన్స్పోర్ట్ కోసం ఆ విధంగా కొన్ని ల్యాండ్ కొనాల్సింది ఉంటుంది. వీటి యొక్క ఆస్తులన్నిటిపైన కూడా సమానమైన హక్కు కలిగి ఉండడం జరుగుతుంది. తాను సంస్థలో చేరకముందున్న వ్యాపార రుణాలకు నష్టాలకు బాధ్యుడు మాత్రము పార్ట్నర్ అనేవాడు కాడు. అలాగే భాగస్వాములు తెచ్చిన మూలధనంపై వడ్డీ అడిగే హక్కు కూడా లేదు. ఎందుకు? అది మూలధనంగా పెట్టుబడిగా వ్యాపారంలో పెట్టాడు కాబట్టి అలాంటి వడ్డీలు ఇక్కడ ఏమి ఇవ్వడం ఉండదు. బహిష్కరించబడితే తప్ప సంస్థలో కలిగే హక్కు ప్రతి భాగస్తునికి కలదు. అలాగే భాగస్తుల యొక్క విధులు మనం చూసుకుందాం. వ్యాపార నిర్వహణలో ప్రతి భాగస్తుడు అవసరమైన తన యొక్క బాధ్యతను నిర్వర్తించాలి. అవసరమైనప్పుడు తగిన పాత్ర అతను వహించాల్సి ఉంటుంది. ప్రతి భాగస్వామి నీతితో, నిజాయితీతో, న్యాయంగా, నమ్మకంగా తన వ్యాపారాన్ని చక్కబెట్టుకోవాల్సిన అవసరము ఉంటుంది. అది అతని యొక్క విధి. ఏ భాగస్వామి కూడా సంస్థకు లేదా సంస్థలోని ఇతర భాగస్వాములకు బాధ కలిగించే పనులను చేయకూడదు. తర్వాత సక్రియ భాగస్థుడు అనేవాడు ఎవరైతే ఉంటారో వ్యాపారం తాలూకు లెక్కలను నిజాయితీగా రాయాల్సి ఉంటుంది. అతనే ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాడు కాబట్టి సక్రియ భాగస్థుడు. భాగస్థుల రకాలు మనం చూసుకున్నాం కదా. సక్రియ భాగస్థుడు, నిష్క్రియ భాగస్థుడు, అందులో మైనర్ భాగస్థుడు అనే ఇలాంటి భాగస్థులు. ఇంకా నామమాత్రపు భాగస్థుడు, కేవలం పేరుకు మాత్రమే అందులో ఉన్నట్టు కనిపిస్తాడు కానీ నామమాత్రంగా ఉంటాడు. ఇలాంటి భాగస్థులందరూ కూడా ఇతర భాగస్థులకు బాధ కలిగించే పనులు చేయకూడదు. తర్వాత ఒక భాగస్వామి యొక్క అశ్రద్ధ వలన సంభవించిన వ్యాపార నష్టాలను ఆ భాగస్వామి భర్తీ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఇతర భాగస్థుల పైన వేయకుండా ఉంటే బాగుంటుంది. భాగస్థుడు తన సంస్థకు పోటీగా ఇంకో సంస్థను పెట్టకూడదు, ఇంకో వ్యాపారాన్ని చేయకూడదు. ఏ భాగస్వామి కూడా ఇతర వ్యాపారాన్ని పెట్టకూడదు. ఏ భాగస్వామి కూడా వ్యాపారాస్తులను, పేరును వినియోగించి రహస్యంగా లాభాలను పొందకూడదు. ఇంకా భాగస్వాముల లిఖితపూర్వకమైన అంగీకారం లేకుండా భాగస్వామి కొత్త వారిని భాగస్వాములుగా చేర్చుకోరాదు. అంటే వేరే భాగస్థుల యొక్క అంగీకారం తప్పనిసరి. ఇతర భాగస్థులకు తెలియకుండా కొత్త భాగస్థుని చేర్చుకోవడానికి అవకాశం లేదు. వ్యాపార నిర్వహణలో వచ్చిన లాభ నష్టాలకు భాగస్వాములు తమ ఏదైతే ఒప్పందంలో రాసుకున్నారో, పేర్కొనబడిందో అది నిష్పత్తి ప్రకారంగా పాలు పంచుకోవాలి. ఇతర భాగస్థుల అంగీకారం లేకుండా ఏ భాగస్థుని యొక్క వాటాను ఇతరులకు, వేరే వారికి బదిలీ చేయకూడదు. ప్రతి భాగస్థుడు తనకున్న అధికార పరిధిలోనే నడుచుకోవాల్సిన అవసరము ఉంటుంది. ఇక భాగస్థుల యొక్క బాధ్యతలను మనం చూద్దాం. ఓకే, బాధ్యత అంటే భాగస్థుల రుణ బాధ్యత మాత్రం వ్యక్తిగతం, సమిష్టిగతం, అపరిమితం 3 విధానాలుగా ఉంటుంది. ఎందుకు? భాగస్వామి వ్యాపార సంస్థ లాభాలు వచ్చినప్పుడు అందరూ పంచుకుంటారు. కానీ రుణ బాధ్యత ఒకవేళ అప్పుల్లో కూరుకొని పోయి ఉంటే, ఒకవేళ అప్పులు కనుక ఎక్కువై ఉంటే, భాగస్వామ్య వ్యాపార సంస్థకు సంబంధించిన ఆస్తులన్నింటినీ అమ్మినప్పటికీ కూడా ఆ యొక్క అప్పు అనేది ఇంకా ఎక్కువగా ఉంటే ఆ యొక్క భాగస్థుడు తప్పకుండా వ్యక్తిగతంగా దానిని పంచుకోవాల్సింది ఉంటుంది. తన యొక్క వ్యక్తిగత ఆస్తులను కూడా
పనంగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. వ్యాపార నిర్వహణలో ఏ భాగస్థుడైనా తన అజాగ్రత్త వల్ల ఇతరులకు నష్టం కలిగిస్తే ఆ నష్టాన్ని ఆ భాగస్థునితో పాటు సంస్థ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. సంస్థ తరఫున ఏ భాగస్థుడైనా ఇతరుల దగ్గర డబ్బు కానీ ఆస్తి కానీ పొందినట్లయితే వాటిని దుర్వినియోగపరిస్తే అందుకు నష్టపరిహారాన్ని సంస్థ చెల్లించవలెను. తాను భాగస్థునిగా ఉన్నప్పుడు సంస్థ చేసిన అప్పులకు నిష్క్రమిస్తే భాగస్థుడు కూడా బాధ్యుడు. తర్వాత నూతనంగా సంస్థలో ఎవరైనా భాగస్థుడు వ్యక్తి భాగస్వామిగా అయింటే అయిన తేదీ నుండి జరిగిన రుణాలకు మాత్రమే బాధ్యుడుగా ఉండడం జరుగుతుంది. ఏదైతే అతను ఆ భాగస్వామ్య సంస్థలోకి ఎంటర్ అవుతాడో అంటే భాగస్థునిగా అతను బాధ్యతలను తీసుకోవడం జరుగుతుందో అప్పటి నుండి మాత్రమే ఆ యొక్క కంపెనీ ఆ యొక్క వ్యాపార సంస్థకి భాగస్వామ్య వ్యాపార సంస్థలో వచ్చిన నష్టాలకు బాధ్యుడుగా ఉండడం జరుగుతుంది. కానీ అతడు భాగస్థుడు కాని కాలంకు సంబంధించిన లాభాలలో భాగం పంచుకుంటే ఆ కాలానికి చెందిన రుణాలకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ అంతకుముందు అతను రాకముందు ఉన్న కాలానికి సంబంధించిన లాభాలను ఒకవేళ అతను పంచుకోవడం జరిగితే ఆ నష్టాన్ని కూడా అతను పంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా భాగస్వామ్య వ్యాపార సంస్థ యొక్క అగ్రిమెంట్, పార్ట్నర్షిప్ ఐటమ్స్, components of deed, the rights of partners, the duties of the partnership, the liabilities of the partnership. Thank you.